వచ్చిరా ఈ చిన్ని తల్లి దవ్వు మమ్మ దవ్వు పోతే అమ్మ ఇక్కడే ఉంది అనుకుంటుంది కొత్త వాళ్ళు అనుకుంటుంది మమ్మల్ని గుర్తుపడతలేదే. హాయ్ దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉండాలి. నేను కూడా మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల. ఈరోజు వ్లాగ్ ఏంది అనుకుంటారా? చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు నెలలు అవుతుంది, నియర్లీ 1 year అవుతుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మిర్యాలు కూడా. సో ఈరోజు అయితే నేను మిర్యాలు కూడా వెళ్ళబోతున్నా. నేను ఒక్కదాన్నే వెళ్ళబోతున్నా, అంటే యోగ్న నేను మా హస్బెండ్ లేకుండా జర్నీ చేయడం ఫస్ట్ టైం అనమాట. అంటే వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే అత్తయ్య వాళ్ళు వదిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, బట్ ఫస్ట్ టైం నేను వెళ్ళబోతున్నా. ఈయనకు కొంచెం వర్క్స్ ఉన్నాయంట, సో దానివల్ల నేను ఒక్కదాన్నే పోతున్నా. అంటే యోగ్న ఉంది తోడుకి, కాకపోతే కొంచెం ఎంతైనా చిన్నపిల్ల కదా, చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీ 15 days నుంచి కాల్ చేస్తుంది రమ్మని, కాకపోతే మమ్మీ నాకు వేరే వర్క్స్ ఉన్నాయి మమ్మీ రాను, నేను వీలు పడట్లేదు అని అది ఏదో ఒకటి చెప్పిన. ఇవాళ పోతున్నా అని కూడా మా మమ్మీకి తెలియదు. పోయి సర్ప్రైజ్ చేద్దాము, ఎట్లా ఫీల్ అవుతుంది ఏంటి అని. మా అమ్మ అయితే బెంగ పెట్టుకుందంట యోగ్నగాడి మీద, అందుకనే పోతున్నాం. మేబీ నాకు తెలిసి స్కూల్కి పోయి ఉంటుంది, చూద్దాం. నాకు బస్ దొరికి వెళ్ళేలోపు ఏ టైం అవుతుందో ఏందో. సరే మరి ఇప్పుడైతే టైం 10 అవుతుంది, 10:30కి బస్సు ఉందన్నారు. పోదాం, చూపిస్తాం మీకు. నేనైతే రెడీ అయినా కదా, సో ఇంకా యోగ్నాన్ని రెడీ చేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి దోస్తుంది. ఇప్పుడు 10:30కి బస్సు ఉందంట, సో టక్క రెడీ అవుతున్నాము. చింతలు అయితే నిద్రపోయింది, బొట్టు పెట్టి ఇంకా డ్రెస్ చేసి వెళ్ళిపోవడమే. ఇప్పటికే చాలా లేట్ అయింది, వాళ్ళ డాడీ ముత్తుకుంటా ఉండు తొందర రండి నేను వెళ్ళాలి అని. అగో బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే గర్ల్స్ గురించి అవేర్నెస్ గురించి చెప్తున్నారు పోలీస్ వాళ్ళు అయితే. అసలు ఏ బస్సు ఎక్కుదామన్నా సరే ఫుల్ రష్ ఉన్నారు. చూడండి అసలు ఎంత ఘోరంగా ఉన్నారో. అసలు డైరెక్ట్ బస్సు ఉండాలి, కాకపోతే డైరెక్ట్ బస్ లేదంట, 10:30కి ఉంటుంది అని చెప్పారు. కాకపోతే 10:30 బస్ని అయితే తీసేసారంట డైరెక్ట్. సో నేను ఇప్పుడు ఖమ్మం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్ చేంజ్ అయ్యి మిర్యాల కూడా వెళ్ళాలి. హాయ్ యోగ్న, స్మైల్ యోగ్న, స్మైల్ స్మైల్ స్మైల్. ఏం ఆలోచిస్తున్నావు మేడం? ఒరే ముక్కులో పెట్టుకోద్దురా యోగ్న. ఏయ్ బొబ్బా. ఏ బస్ చూసినా ఫుల్ రష్ ఉంటున్నారని ఇంకేదో ఒకటి అనేసి ఎక్కేసిన. ఖమ్మం బస్ అయితే అసలు సీట్లు లేవు. అగో కండక్టర్ సీట్లో అయితే కూర్చున్నా, కానీ తను వస్తే లేపుతారు, లేపారు. అగో ఇక్కడ ఆల్రెడీ 3 కూర్చున్నారు, కాకపోతే నా ఫ్యాన్స్ అంట వాళ్ళు. సో నాకు కూర్చోడానికి అయితే ప్లేస్ ఇచ్చారు. యోగ్నతో అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. నాకంటే ముందు యోగ్నని గుర్తుపడుతున్నారు. అగో యోగ్న మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. అసలు నాకైతే ఫుల్ భయమైంది ఎట్లా యోగ్నతో అని, కానీ వీళ్ళ వల్ల చాలా బెటర్ అయిపోయింది నాకు. అగో వాళ్ళే మొక్కజొన్న కొన్నారు, స్వీట్ కార్న్ కొన్ని తిను అంటే తినను అంటుంది. అసలు ఎంత తినమన్నా కొంచెం తిను యోగ్న అన్నా సరే అస్సలు తినట్లేదు. చూడండి. చూడండి అసలు అదిగో ముందు సీట్లో ఒక బాబు ఉంటే తనతో అయితే ఆడుతుంది, కానీ ఆ బాబు ఏమో యోగ్నను కొడుతున్నాడు. నెయిల్స్ బాగున్నాయి, గిచ్చుతుండు. ఈమెనేమో అన్న అనుకుంటే అంతే పోతుంది. ఆ బాబు కొడుతుంటే తనేమో అగో కొట్టు, నువ్వు కూడా కొట్టు అని అంటుంది. అమ్మో అసలు యోగ్న స్కూల్ పోతే ఎన్ని దెబ్బలు తిని వస్తుందో ఏమో, నాకైతే భయమైంది ఈరోజు అర్థమైపోయింది.
ఎంత బాగా ఆ బాబు ఎంత కొట్టినా సరే అన్న అన్న అనుకుంటూ పోతుంది, లాస్ట్కి ఏడుస్తుంది. బొబ్బు చెప్పు యోగ్నా, ఎక్కడికి ఇచ్చిందిరా బాబు, ఎక్కడికి ఇచ్చిండు, ఎక్కడికి ఇచ్చింది. పాపం యోగ్నం ఏడ్చి ఏడ్చి పడుకుంది. అగో తన దగ్గరే పడుకుంది, పడుకోవడం కూడా పాపం చింతల్లి. ఖమ్మం అయితే దగ్గరలోకి వచ్చేసినాము. అదిగో పక్కన వాళ్ళు కూడా దిగిపోయారు. ఇంకా కొద్దిసేపట్లో బస్ స్టాండ్ వస్తుందంట. బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం. టైం అయితే 1:13 అవుతుంది. ఇప్పుడు బస్సు ఉంటుందా ఉండదా వెళ్ళి చూడాలి. బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన దోస్తులు. ఖమ్మం బస్ స్టాండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఏ స్టేజెస్ చూసుకోవాలి, ఎక్కడ ఏ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది నాకు తెలీదు, ఎత్తుకుంటూ పోవాలి. యోగ్నగర్ అయితే పడుకున్నాడు. ఇక ఈ లగేజ్ వేసుకొని ఆడ వరకు నడవాలి. ఇప్పుడు ఎత్తుకోవాలి. కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది కదా బస్ స్టాండ్ అయితే. సరే పదండి, లేట్ అవుతుంది. ఇప్పటికి నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ క్యాంటీన్ ఉంది, చూద్దాం ఏమన్నా తిన్నాము. యోగ్నగర్లో వేస్తే ఏమన్నా తినేటోడు. యోగ్నగర్కి ఏం చేసిన అంటే పెరుగన్నం కలుపుకొని వచ్చిన. ఎందుకంటే ఒకళ్ళు అక్కడ నేను డైరెక్ట్ బస్సు ఉంటుందేమో అనుకున్నా, కాకపోతే బిస్కెట్ అయిపోయింది. డైరెక్ట్ బస్సు 10:30కి ఉంటుందంట, కాకపోతే అది ఇప్పుడు నడవట్లేదంట ఎందుకో మరి. సో ఖమ్మం వరకు వచ్చిన. ఖమ్మం నుంచి మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చేసరికి అయిపోయింది నా ప్రాణం. ఇగో 18th నెంబర్ దగ్గర అయితే మిర్యాలగూడ ప్లాట్ఫామ్ అయితే ఉంది. చూద్దాం బస్ ఎప్పుడు వస్తుందో. అసలు ఇంత కష్టపడి ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే చాలామంది నన్ను అడుగుతారు కదా, అసలు మీ మమ్మీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి, చేయట్లేరు కదా అక్క అని అడుగుతారు కదా. సో అందుకోసమే నేను ఒక్కదాన్ని వెళ్తూ కూడా ఈ వ్లాగ్ తీస్తున్నా. యోగ్నాని క్యారీ చేస్తూ, ఇటు బ్యాగ్ని క్యారీ చేస్తూ వ్లాగ్ అయితే తీస్తున్నా. ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి దోస్తులు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బస్ అయితే దొరికింది, బస్ అయితే వచ్చింది, సీట్ అయితే దొరికింది. యుద్ధమే చేయాల్సి వచ్చింది సీట్ల కోసం బస్ ఎక్కడానికి. కదరా యోగ్న, యోగ్న అయితే మంచిగా తింటుంది, కొంచెం కూడా భయం లేదు. దొరకపోతే ఏం చేద్దాం. ఈ ఫ్రీ బస్సులో ఏమో కానీ అంత బస్సు ఎక్కితే అన్ని గొడవలే ఉంటున్నాయి అసలు. అబ్బో, నేను ఎక్కిన బస్సులో కూడా అంతే చాలాసేపు గొడవ పడ్డారు. అదిగో నేడింజల వరకు ఏదో వచ్చేసినాం. ఇంకా యోగ్నగాడికి ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, ఫుల్ చికాకు చేస్తుంది. దగ్గరలోకి వచ్చేసినాం. ఇంకొక 40 minutesలో వెళ్ళిపోతాము నేడింజల్లో. అంటే డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్తా, ఎందుకంటే మధ్యలో ఆపుతారో ఆపరో తెలీదు. బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాలన్నమాట. యోగ్నమ్మ అయితే పడుకుంది దోస్తులు. దగ్గరలోకి వచ్చేసినాము. టైం అయితే ఇప్పుడు చూడండి 4:45 అవుతుంది. అదిగో వచ్చేసినాము. హౌసింగ్ బోర్డులోనే దిగినాం, బస్ స్టాండ్కి వెళ్ళలేదు. ఆపిరు. సో దిగి ఆటో ఎక్కి, అంటే బ్యాగ్ ఉంది కదా, సో ఆటో ఎక్కి ఇంటికి వెళ్తున్నా. చింతలు అయితే ఇంకా లేవలేదు. అక్కడి నుంచి లేదు వచ్చి అమ్మమ్మ వచ్చింది. మమ్మీ అమ్మమ్మ బ్యాగ్తో కష్టమవుతుంది. చూద్దాం. బయట అయితే లేరు, అవి వాళ్ళు కూడా వచ్చినట్లేరు. ఎవరైనా ఉన్నారా ఇంట్లో? హలో హలో అమ్మా, అమ్మా వచ్చిరా ఈ
అమ్మ ఇక్కడే ఉంది అనుకుంటుంది, కొత్త వాళ్ళు అనుకుంటుంది, మమ్మల్ని గుర్తుపడతలేదే. చిన్ని తల్లి వస్తుంది లోపలికి రా. వాళ్ళ ఇంటికి వచ్చినాయి. ఇది ఇప్పేనా? డైపర్ ఇప్పనా? డైపర్ ఇప్పనానే చిన్ని తల్లి. ఎడికొచ్చినావు? ఎడికొచ్చింది యోగ్నమ్మ, గుండమ్మ, ఎక్కడికి వచ్చినావు? ఓడికొచ్చినావురా? గుండమ్మ దగ్గరికి వచ్చింది. చెప్పు ఫస్ట్ ఆ సాక్సులు బీకేయాలి ఆమెకి. నువ్వు పాయింట్ కాదే అమ్మమ్మ, నా సాక్సులు బీకే. బీకేనా? అస్సలు బస్సులు ఉంచుకోవట్లే సాక్సులు. బస్సులు వచ్చిరానే చిన్ని తల్లి, బస్సులు వచ్చిరానే. ఈ చిన్ని తల్లి బస్సులు వచ్చిందానే. ఈ చిన్ని తల్లి గుండు పెరుగుతలేదేమరా? తల్లే జుట్టు పెరుగుతలేదేందే? పీకేసుకుంటున్నావు నువ్వే. నేను పీకేస్తలే. ఈ పీకేనా? పీకేనానే చింతల్లి? అమ్మమ్మ పిలు. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మో అమ్మమ్మ ఆమె తెచ్చిందిరు. అన్నం తిండ్రు. చిన్ని తల్లి అన్నం తిండ్రు. ఆమె తింటావా? అమ్మ నువ్వు హ్యాండ్ వాష్ చేసుకోలే ఎందుకు? ఆకలి అవుతుందా చిన్ని తల్లికి? ఆకలి అవుతుందమ్మో. బస్సులు ఆకలి అయ్యి మొత్తుకున్నావా? యోగ్నమ్మ పెరుగన్నం వద్దా నీకు? వద్దా? అస్సలు తినవా? కొంచెం కూడా? ఏం తినవా? గడ్డి తింటావా? హలో యోగ్న, హలో నిన్నే. యోగ్నమ్మా హాయ్ రా. కావాలా? అబ్బో కెమెరా ఏంటి ఎంత పెంచినావు? సేమా లాస్ట్ ఇయర్ బుక్కారు సేమా? చాక్లెట్ ఇస్తా. సరే పనులడా. నిన్ను కూడా అన్నది ఇప్పుడు తొరిపల్లోడా అని. అన్నయ్యడము అన్న వస్తాడు. ఏ అమ్మా యోగ్నమ్మా నిన్నే పెట్టుకుందిరా పిన్ని. యోగ్న నీ వాల్ పేపరే పెట్టుకుంది. ఇంకో చూడు చూసుకో. ఎవరేమా అప్పుడు నువ్వు వచ్చినావుగా నీ చిన్నప్పుడు. ఈ బుడ్డోడు ఎవడు? ఇదేనా? ఎవర్రా? ఎవరున్నారమ్మా? పాప నేను అను. నేను యోగ్నమ్మా నేను అను. నేను నవ్వు ఇటు చూడు. మళ్ళీ పెట్టుకోడు. యోగ్నమ్మ ఇటు చూడు. ఫోటో తీస్తుందంట. ఫోటో యోగ్నమ్మ
యోగ్న స్మైల్. పెడతా పెడతా. ఇసిరి కొడుతుందిరా. సి అంట సి. యా జేజా అంటుంది. జేజాను యోగ్నమ్మ జేజా. ఓ ఓ ఓ ఓ ఓ. ఆ క్యాప్ అస్సలు ఉంచలే. నో అని చెప్పు. నో చెప్పు పిన్ని. నో. నో చెప్పు. నో చెప్తావా నువ్వు? నేను నా ఫేస్ బాగాలేదు కలుపుకొని వచ్చిన కడుక్కొని రాపు. కడుక్కొని వచ్చిన అయిపోయింది. ఏం హాయ్ గాయ్స్, నేను అభినవ్ అనమాట. ఏమైందంటే అసలు ఏం జరిగిందో నాకు ఇటు తెలియదు. చెమటలు బాగా పడుతున్నాయి. బాయ్ బాయ్. ఏంటంటే మామా అను. మామ అను. మామ మామేడి చిన్ని మామ మామ నేర్పియలేదేమో. నేర్పియలే కాదు. మామేడి మామ ఇట్రా మామ, మామ. ఇట్రా. బీపీ లేస్తుందటరా. ఇట్టంటుంది బీపీ లేస్తుందిరా. బీపీ 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 తెప్పి. ఇట్రా మామ, ఇట్రా మామ, ఇట్రా. నాకు రాత్రి సౌండ్ రాత్రి. మామ కాడికంట పోలేదంట. మామ కాడికి పో. ఇట్రా మామేడి దా. కూర్చున్నాడు. సిగ్గుపడుతుందా? దా మామ. మామని చూసి సిగ్గుపడుతుంది. మామ కాడికంట పో. మామ కాడికి పోవా? దా. పో పో. దాసుకుంటావేంది? మామని చూసి దాసుకుంటావేంది? చిన్ననా ముక్కుకేమో పూసుకుంది. దా. మామా అని తిన్నది. మామను మామ మామ, మామ అని పిలుసు. మామ చెప్పు మామ, మామ అని చెప్పు మామ. పిలువురా మామ అని. మామ ఏ చెప్పు మామ, ఏం కావాలో చెప్పు అనరా. చెప్పు మామ. ఏం కావాలి చెప్పు మామ. నీకు మామ అని. చెప్పు ఏం కావాలి చెప్పు. మామయ్య ఉందారా? లేదేవా, అలాంటి మా ఇంట్లో ఉంటాలేవు. యోగ్న స్మైల్ స్మైల్ స్మైల్. వీళ్ళు ఇప్పటి నుంచే అలవాటు చేసారు గైస్. కెమెరాకి వెళ్ళి చూసి నవ్వటం, కెమెరాకి వెళ్ళి చూడటం. నాకు అక్కడ సెల్ ఉందిగా, నాకెళ్ళే చూస్తుంది. యోగ్న స్మైల్ స్మైల్ స్మైల్. యోగ్న స్మైల్ స్మైల్. కొట్టుకుంటుంది గైస్ యోగ్న. మామా మా ఇప్పటి నుంచి అలవాటు చేసారు గైస్ యోగ్నకి. పిచ్చి పిచ్చిగా యాక్టింగ్ అలవాటు చేసారు. ఘోరంగా అలవాటు చేసారు. అబ్బా అయ్యో స్మైల్ యోగ్న స్మైల్. ఎమ్మటి స్మైల్ ఇస్తుంది. ఎమ్మటే. బాయ్ బాయ్ దోస్తులు. మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.